హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ నెల్లూరు అమ్మాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో హాయ్ అండి. ఆల్రెడీ 2 క్లాసెస్ అయ్యాయి కదా సిఓలో. మనకి ఇప్పుడు వచ్చేసి మోడ్స్ ఆఫ్ ఐఓ డేటా ట్రాన్స్ఫర్స్, డేటా ఇన్పుట్ అవుట్పుట్ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. సో డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సెంట్రల్ యూనిట్ అండ్ ఐఓ డివైజెస్ కెన్ బి హ్యాండిల్డ్ ఇన్ జనరల్లీ 3 టైప్స్ ఆఫ్ మోడ్స్. సో సెంట్రల్ యూనిట్కి అండ్ ఐఓ డివైజెస్కి మధ్యన ఈ డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. సెంట్రల్ యూనిట్ అంటే మనకి అర్థమెటిక్ మెమరీ యూనిట్ సిపియు అనమాట సెంట్రల్ యూనిట్ అంటే. సో దానికి అండ్ ఐఓ డివైజెస్కి మధ్యన ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఐఓ డేటా ట్రాన్స్ఫర్ అనమాట. అవి ఏ మోడ్స్లో అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ప్రోగ్రామ్డ్ ఐఓ అనమాట ఫస్ట్ వన్. ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రోగ్రామ్డ్ ఐఓ. ప్రోగ్రామ్డ్ ఐఓ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ఐఓ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఈచ్ డేటా ఐటమ్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఇనిషియేటెడ్ బై ద ఇన్స్ట్రక్షన్ ఇన్ ద ప్రోగ్రామ్. ప్రతి డేటా అనేది ఫస్ట్ ఇనిషియేట్ అవ్వాలి. ప్రతి డేటా అనేది ఫస్ట్ ఇనిషియేట్ అయితేనే తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ ప్రోగ్రాంలో. ఇనిషియలైజేషన్ అంటారు కదా, అదనమాట. So usually the program controls data transfer to and from CPU and peripherals. CPU దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ పెరిఫెరల్స్ ద్వారా పాస్ అవుతుంది అనమాట, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫరింగ్ ద డేటా అండర్ ప్రోగ్రామ్డ్ ఐఓ రిక్వైర్స్ కాన్స్టెంట్ మానిటరింగ్ ఆఫ్ ద పెరిఫెరల్స్ బై ద CPU. పెరిఫెరల్స్ అంటే ఏం చెప్పాను? సో కనెక్టర్స్ అనమాట. బస్సు ఉంటుంది మధ్యలో, చూడండి. సో ఇది బస్ అనమాట. సో ఇవి కనెక్టర్స్. ఈ కనెక్టర్స్నే పెరిఫెరల్స్ అంటారు. ఇవి సిపియుకి కనెక్ట్ అయి ఉంటాయి. సెంట్రల్ యూనిట్ అనమాట ఇది. సో ఇది ఇక్కడి నుంచి డేటా అనేది బస్ ద్వారా ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ ఐఓ డివైజెస్ అనుకుందాం. సో ఐఓ డివైజెస్, ఈ ఐఓ డేటా బస్ ద్వారా, ఇది బస్ అనేది ఒక హబ్ అనుకుంటే, దీని ద్వారా పెరిఫెరల్స్తో త్రూ పెరిఫెరల్స్ సిపియు దగ్గర చేరి ఇనిషియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇనిషియేట్ అయిన తర్వాత అప్పుడు ప్రోగ్రాంలో, ఏ ప్రోగ్రాంలో అయినా తీసుకోండి, జావా తీసుకోండి, సి తీసుకోండి, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇప్పుడు ఒక వేరియబుల్ని ఇన్సర్ట్ చేయాలి, ఇనిషియల్ చేయాలి. సో వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటాం. సో ఫస్ట్ దీన్ని ఇనిషియేట్ చేయాలన్నమాట. మనం ఎలా ఇనిషియేట్ చేస్తాము? ఫర్ అనుకుందాం, అంటే మనం లూప్ రాద్దాం, లేకపోతే కండిషన్ రాద్దాం అనుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఏ ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ 1 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు అండ్ 1తో సమానంగా ఉండొచ్చు. ఏ ప్లస్ ప్లస్ అనుకుందాం, ఇది అనుకుందాం. ఇదొక కండిషన్. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ఫస్ట్ ఏ అనేది ఇనిషియేట్ అయింది. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా అనమాట. ఫస్ట్ డేటాని ఇనిషియేట్ చేసుకోవాలి. ఇనిషియేట్ చేసుకున్న తర్వాత అనేది ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇది ప్రోగ్రామ్డ్ ఐఓ. సో నెక్స్ట్ ఇంటరప్టెడ్ ఇనిషియేటెడ్ ఐఓ. సో ఇన్ ద ప్రోగ్రామ్డ్ ఐఓ మెథడ్ ద సిపియు స్టేస్ ఇన్ ద ప్రోగ్రామ్ లూప్. సో ఇప్పుడు లూప్ చెప్పాను కదా, ఇది ఒక లూప్ అనమాట. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది ఎప్పుడు 10 వచ్చే వరకు. ఫస్ట్ ఏ అనేది 1 తీసుకుంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే. సో తర్వాత ఏ అనేది 2 తీసుకుంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కరెక్టే. సో ఈక్వల్ టు అవ్వచ్చు, లేకపోతే లెస్ దెన్ అన్నా అవ్వచ్చు, గ్రేటర్ దెన్ అన్నా అవ్వచ్చు, అలా అనమాట. మీకు అర్థమై ఉంటుంది. సో లూప్లో ఉంటుంది ఐఓ మెథడ్ అనేది, లూప్లో ఉంటుంది. until the IO unit initiate that it is ready for data transfer. అది ఎప్పుడైతే ఆ డేటా అనేది లూప్లో ఉంటుందో, ఎప్పటికైతే ఐఓ యూనిట్ అనేది ఇనిషియేట్ చేస్తుందో అప్పుడు వరకు అందులోనే లూప్లోనే ఉంటుంది. తర్వాత ఇనిషియేట్ అయిన తర్వాత డేటా ట్రాన్స్ఫర్. ఏ డేటా అయినా ఫస్ట్ ఇనిషియేట్ అవ్వాల్సిందే. సో దిస్ ఈజ్ టైమ్ కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇది అనేది కొద్దిగా టైం లెంతీ ప్రాసెస్. వెయిట్ చేస్తుంది కదా, డేటా అనేది వెయిట్ చేస్తుంది ఇనిషియేషన్ కోసము.
సో వెయిట్ చేస్తుంది కాబట్టి ఇది టైం వేస్ట్ ప్రాసెస్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ అనేది తీసుకురావాల్సి వచ్చింది. సో ఒక ప్రోగ్రాంలో ఒక డేటాని ఇన్సర్ట్ చేసి అది ఒక లూప్లో ఉండి అది ఇనిషియేట్ కాకపోయినా అది వెయిట్ చేస్తుంది కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంటరప్టెడ్ ఇనిషియేటెడ్ ఐఓ అనేది తీసుకురావాల్సి వచ్చింది. ఇందులో పార్ట్స్ అన్నమాట ఇవి. ఇన్ దిస్ వెన్ ఇంటర్ఫేస్ డిటర్మైన్స్ దట్ ది పెరిఫెరల్స్ ఈజ్ రెడీ ఫర్ డేటా ట్రాన్స్ఫర్. డేటా ట్రాన్స్ఫర్ అనేది పెరిఫెరల్స్ ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో చిన్న చిన్న కీ పాయింట్స్ తెలుసుకోగలిగితే చాలు. ఎగ్జామ్లో అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేది జస్ట్ కీ పాయింట్స్ అడుగుతాడు అంతే. సో మనం మ్యాటర్ నేర్చుకోగలిగితే కీ పాయింట్స్ ఈజీగా పెట్టచ్చు అనమాట. సో ఆఫ్టర్ రిసీవింగ్ ద ఇంటరప్ట్ సిగ్నల్, the CPU stops the task when it is processing the service, the IO transfer and the returns back to its previous processing task. సో ఫస్ట్ ఇనిషియేట్ అయిన తర్వాత డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఈ డివైస్ నుంచి ఇంటరప్ట్ ఇనిషియేటెడ్ ఐఓ నుంచి ఆ యూనిట్ నుంచి మనం స్టాప్ అనే పుష్ చేస్తే కనుక అది ఆ లూప్ అనేది ఎండ్ అవుతుంది అనమాట అక్కడికి. సో నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోతుంది. సో ఆ ఒక్క పని అయితేనే ఇంకొక పనికి వెళ్తుంది అనమాట. సో నెక్స్ట్ టాపిక్ మోడ్స్ ఆఫ్ ఐఓ డేటా ట్రాన్స్ఫర్స్లో థర్డ్ వన్ వచ్చి డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనమాట. డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో ఇది ఎలా వాడతామో చూద్దాం, అంటే ఏంటో చూద్దాం. రిమూవింగ్ ద CPU ఫ్రమ్ ద పాత్ అండ్ లెట్టింగ్ ద పెరిఫెరల్ డివైజెస్ మేనేజ్ ద మెమరీ బస్సెస్ డైరెక్ట్లీ వుడ్ ఇంప్రూవ్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనకి ఇప్పుడు ఐఓ డేటా చూసారు కదా, ఐఓ డేటా ఎక్కడ ఉందనుకుందాం, బస్ ద్వారా ఇవి పెరిఫెరల్స్ అనుకుందాం. ఇవి పెరిఫెరల్స్, చిన్న చిన్న పెరిఫెరల్స్ అనుకుంటే వీటి ద్వారా సెంట్రల్ ప్రాసెసింగ్ CPUకి చేరుతుంది డేటా అనేది. సో ఇక్కడ ఏంటంటే DMAలో ఇంకా ఫాస్ట్ చేయడానికి, అంటే ఇనిషియేషన్ అయ్యి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా ఫాస్ట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడుతున్నాం అనమాట. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ అనేది అంటే వెయిట్ చేయకుండా పెరిఫెరల్ డివైస్ ద్వారా డైరెక్ట్గా పంపించేసేటట్టు అనమాట. దిస్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ DMA, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. సో ఇంతకుమించి దీని గురించి తెలుసుకోవాల్సినంత ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియారిటీ ఇంటరప్ట్. సో ప్రియారిటీ అంటేనే ఇందులోనే ఉందండి, ఏం లేదు, లాజిక్గా నేర్చుకోగలిగితే చాలు. ప్రియారిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక డేటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నాం, చెప్తాను. ఒక డేటా అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. దీని ఆన్సర్ ఏం రావాలి? సో 1 2 3 4 5 6 7 8 9 10 వరకు రావాలి ఆన్సర్. సో 1 నుంచి 10 వరకు రావాలి ఏ అనేది. సో ఈ ఆన్సర్ రావడానికి ఇది అవుట్పుట్ అన్నమాట. ఇది రావడానికి సో ఫస్ట్ మనకి 10 అనేది ప్రింట్ అవ్వాలనుకుందాం. ప్రయారిటీ 10కి ఇస్తున్నాం మనం. సో ఇక్కడ 10 ఇవ్వాలి, లెస్ దాన్ 10 ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఇచ్చే కండిషన్ని బట్టి ఉంటుంది, మనం దేనికైతే ప్రియారిటీ ఇస్తాము. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాము, ఏదన్నా కొనుక్కోవాలి, ఇప్పుడు హై రికమెండెడ్ అయితే మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదా, అలా అనమాట. అట్లాగా మనం ఇచ్చే ప్రయారిటీని బట్టి అవి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది, అంతే. ప్రయారిటీ ఇంటరప్ట్ అంటే ఇంకేం లేదు, ఓకేనా. హైయెస్ట్ ప్రయారిటీ దేనికైతే ఇస్తామో, ఏ డేటాకైతే ఇస్తామో ఆ లూప్ ద్వారా అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో మెయిన్ మెమరీ ఆల్రెడీ నిన్న చూసేసుకున్నాం కదా, ర్యామ్స్. సో ఆక్సిలరీ మెమరీ. సో ఇందులో దీన్ని అంటే COని కంప్లీట్ చేసేద్దాం ఈరోజు, ఎంతసేపు అయినా పర్వాలేదు. సో డివైజెస్ దట్ ప్రొవైడ్ బ్యాకప్ స్టోరేజ్. ఏ డివైస్ అయితే మనకి బ్యాకప్ స్టోరేజ్, ఇప్పుడు మనది డేటా ఏదైనా పోయింది, డిలీట్ అయిపోయింది, పవర్ ఆఫ్ అయిపోవడం వల్లనో లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డిలీట్ అయిపోయింది అనుకుందాం. సో ఏ డివైజెస్ అయితే ఆ డేటాని బ్యాకప్ ఇస్తుందో దాన్ని యాక్సిలరీ మెమరీ అంటాము. యాక్సిలరీ, ఇప్పుడు రీసైకిల్ బిన్ అంటాం కదా. సో మన డేటా ఒకసారి డిలీట్ అయిపోయింది అనుకుందాం, అందులో స్టోర్ అవుతుంది. సో అది డివైస్ కాదు, అది డివైస్ ఎలిమెంట్ అనుకుందాం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ డిస్క్ అండ్ టేప్స్. ఇప్పుడు మనకి మదర్ బోర్డు మీద మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్స్ ఉంటాయి, ఆర్ కామన్లీ యూజ్డ్ ఫర్ యాక్సిలరీ డివైజెస్. సో డేటా అనేది అందులోనే స్టోర్ అవుతుంది అనమాట, హార్డ్ డిస్క్ దగ్గర.
హార్డ్ డిస్క్ పైన మ్యాగ్నెటిక్ డిస్క్స్ అండ్ టేప్స్ ఫిట్ చేయబడి ఉంటాయి. అదర్ డివైజెస్ యూజ్డ్ యాజ్ ఆక్సిలరీ మెమరీస్ ఆర్ మ్యాగ్నెటిక్ డ్రమ్స్, మ్యాగ్నెటిక్ బబుల్ మెమరీ అండ్ ఆప్టికల్ డిస్క్స్. ఇది హార్డ్వేర్కి సంబంధించింది అనుకుందాం. ఆక్సిలరీ మెమరీ అంటే హార్డ్వేర్లో ఉండే మ్యాగ్నెటిక్ టేప్, మ్యాగ్నెటిక్ డ్రమ్స్ ఇవన్నీ అనమాట. ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్. సో క్యాష్ మెమరీ అంటే ఏంటో చూసేద్దాం. ది డేటా ఆర్ కంటెంట్స్ ఆఫ్ ద మెయిన్ మెమరీ దట్ ఆర్ యూజ్డ్ అగైన్ అండ్ అగైన్ బై సిపియు. మెయిన్ మెమరీలో ఉండే డేటాని, ఆ డేటా కంటెంట్స్ని యూజ్ చేసుకోవడం అంటే ఎక్కువసార్లు యూజ్ చేసుకుంటా ఉంటే, సిపియు అనేది ఎక్కువసార్లు యూజ్ చేసుకుంటా ఉంటే ఆ స్టోర్ డేటానే క్యాష్ మెమరీ అంటారు. ఓకేనా? సో మెయిన్ మెమరీలో ఉండే డేటాని సిపియు అనేది యాక్సెస్ చేసుకుంటూ ఉంటుంది, యూజ్ చేసుకుంటూ ఉంటుంది దానికి అవసరం వచ్చినప్పుడల్లా. సో ఆర్ స్టోర్డ్ ఇన్ ద క్యాష్ మెమరీ. ఆ డేటా అనేది క్యాష్ మెమరీలో ఉంటుంది. క్యాష్ మెమరీలో ఆ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. దట్ వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ద డేటా ఇన్ షార్టర్ టైం. మనం షార్టర్ టైమ్గా యాక్సెస్ చేయడానికి డేటాని సో క్యాష్ మెమరీ అనేది యూజ్ అవుతుంది. క్యాష్ మెమరీలో మెయిన్ మెమరీలో ఒక పార్ట్ క్యాష్ మెమరీ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. క్యాష్ మెమరీ అంటే ఏంటో సపరేట్ ఏం కాదు. మెయిన్ మెమరీలో క్యాష్ మెమరీ ఒక పార్ట్. సో అందులోనే ఏమైనా డేటా సిపియు చేత యూజ్ చేయబడితే అది ఫాస్ట్గా యూజ్ చేయడానికి యూజ్ అయ్యేదే క్యాష్ మెమరీ అనమాట. సో హిట్ రేషియో. అసలు హిట్ రేషియో అంటే ఏంటి, అసలు ఎందుకు ఇందులో ఉంది చూద్దాం. ది పర్ఫార్మెన్స్ ఆఫ్ క్యాష్ మెమరీ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. క్యాష్ మెమరీ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఏదైనా డ్యాన్స్ వేస్తే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంట, అట్లా ఎంత బాగుంది అనేది తెలుపుతుంది కదా పర్ఫార్మెన్స్ అనేది. సో మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ క్యాష్ మెమరీలో డేటానే కదా ఉండేది, డేటా కంటెంట్సే కదా, ఆ క్వాంటిటీని బట్టి ఆ క్వాంటిటీనే హిట్ రేషియో అంటారు. క్యాష్ మెమరీలో ఉండే డేటా క్వాంటిటీనే హిట్ రేషియో అంటారు. వెన్ ద సిపియు రిఫర్స్ టు మెమరీ అండ్ ఫైండ్స్ ద వర్డ్ ఇన్ క్యాష్, ఇట్ ఈస్ సెడ్ టు బి ప్రొడ్యూస్ ఏ హిట్ రేషియో. ఇఫ్ ద వర్డ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ క్యాష్, ఇట్ ఈస్ మెయిన్ మెమరీ, దెన్ ఇట్ కౌంట్స్ యాజ్ మిస్. సో ఒకవేళ మెయిన్ మెమరీలో కానీ లేకపోతే అది మిస్ లాగా కౌంట్ అవుతుంది అనమాట. సో హిట్ అంటే ఏంది ఇక్కడ, సిపియు రిఫర్స్ టు మెమరీ అండ్ ఫైండ్స్ వర్డ్ ఇన్ క్యాష్. వర్డ్ ఇన్ క్యాష్ ఈజ్ సెట్ టు ప్రొడ్యూస్ ఏ హిట్. ప్రతి వర్డ్ అనేది ఇప్పుడు సిపియు మెమరీనే రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, ఒక వర్డ్ని సెర్చ్ చేయమని, ఫైండ్ చేయమని. సో దాన్ని హిట్ అంటారు. సో ఇఫ్ ద వర్డ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ క్యాష్, క్యాషీలో వర్డ్ అనేది ఫౌండ్ కాకపోతే, మనం చేసే మెమరీ ద్వారా ఫైండ్ కాకపోతే దాన్ని మిస్ అంటారనమాట. సో ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ హిట్స్ టు ద టోటల్ సిపియు రెఫరెన్సెస్ టు నెంబర్ మెమరీ ఈజ్ కాల్డ్ హిట్ రేషియో. సో హిట్ రేషియో ఎలాగా మనం మెజర్ చేస్తామంటే, హిట్ అంటే ఏంటి, క్యాష్ మెమరీలో ఒక డేటాని ఫైండ్ చేయడం, మెమరీ ద్వారా ఒక డేటాని ఫైండ్ చేస్తే దాన్ని హిట్ అంటారు. ఆ డేటాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.